हाय व्यूअर्स, दिए गए चित्र को वर्णन 50-60 शब्दों में कीजिए. 50 లేదా 60 శబ్దాలతో రాయండి. ఇక్కడ చూడండి, మొత్తం వచ్చేసి గ్రామీణ వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అనేటువంటిది మనము చక్కగా హిందీలో రాద్దాము. ఇక్కడ వచ్చేసి ఏక వ్యక్తి బాన్సురి బజా రహా హై పేడ్ కే నీచే బైఠకర్. ఒక అతను వచ్చేసి కింద చెట్టు కింద కూర్చొని పిల్లన గ్రోవి వాయిస్తూ ఉన్నాడు. ఎక్ సుందర గ్రామీణ దృశ్య హై. ఇది చూడడానికి చాలా అందమైనటువంటి గ్రామీణ వాతావరణము. జహా గాంవ్ కే లోగ్ అపని దైనిక దినచర్య మే వ్యస్త దికాయి దే రహే హై. వాళ్ళ యొక్క రోజు దినచర్యలను వాళ్ళు చేసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు అనమాట. గ్రామంలో ఉన్నటువంటి వాతావరణము. చిత్రమే కుచ్ మహిళాయే తాలాబ్ సే పానీ భర్ రహే హై. కొంతమంది వచ్చేసి నీళ్ళని పట్టుకుంటూ ఉన్నారు, చెరువులో నీళ్ళని తీసుకొని వెళ్తున్నారు. జబ్కి పురుష సిర్ పర్ భారీ బోజ్ ఉఠాయే. బరువులని ఎక్కువ గడ్డి మోపునంతా మోసుకొని వెళ్తూ ఉన్నారనమాట వ్యక్తులు వచ్చేసి, మనుషులు, పురుషులు. అపనే కామ్ పర్ జా రహే హై. వాళ్ళ యొక్క పనులలో వెళ్తూ ఉన్నారు. యహా గాస్ ఫూస్కి బనీ జోంపడియా. ఇక్కడ వచ్చేసి గడ్డితో చేసినటువంటి గుడిసెలు. లహరాతే పేడ్ పౌదే, చక్కగా పచ్చ ధనంతో కూడినటువంటి అందమైనటువంటి చెట్లు. ఔర్ పశు పక్షి, అనేకమైన పశువులు పక్షులు, జైసే గాయ్ బచ్చడే, యొక్క ఆవులు దూడలు, తర్వాత వచ్చేసి ఔర్ ముర్గియా కొన్ని కోళ్ళు, తర్వాత వచ్చేసి నజర్ ఆ రహే హై. చెరువులో వచ్చేసి బాతులు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. తామర పువ్వులు కనిపిస్తూ ఉన్నాయి. యా సంపూర్ణ దృశ్య గాంవ్ కే సరళ శాంతిపూర్ణ ఔర్ మెహనతీ జీవన్కి ఏక సజీవ్ జలక్ పేష్ రఖ్ కర్తా హై. ఇక్కడ వచ్చేసి సాధారణమైనటువంటి జీవితము, శాంతిపూర్వకమైనటువంటి ఒక జీవితము, తర్వాత వచ్చేసి ఇక్కడ కష్టపడేటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మనకు సజీవంగా ఈ యొక్క బొమ్మలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఈ యొక్క బొమ్మ ప్రకారంగా మనము దీన్ని వర్ణించామన్నమాట.